వెల్కమ్ బ్యాక్ టు వార్తలు వాస్తవాలు. ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేవి ప్రసాద్ గారు, రాజకీయ విశ్లేషకులు మొహమ్మద్ జమీలుద్దీన్ గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. రెడ్డిగా ఇక్కడ ఏ మార్చి ఢిల్లీలో రాసిచ్చి కృష్ణా ప్రాజెక్టుల అప్పగింత పైన ప్రభుత్వం అంగీకారం తెలిపింది. విద్యుత్ ప్రాజెక్టులపై మాత్రమే అభ్యంతరం తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఇక్కడ మొదటి నుంచి కూడా మేము కేఆర్ఎంబీకి ఇక్కడ ప్రాజెక్టులు అప్పగించలేదు అని చెప్పుకొస్తున్నటువంటి ప్రభుత్వ వాదన పూర్తిగా అవాస్తవమని తేలిపోయింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ రిలీజ్ చేసినటువంటి మినిట్స్లో చాలా క్లియర్గా ఉంది. మొత్తం అన్ని ప్రాజెక్టులకు సంబంధించి కృష్ణా ప్రాజెక్టులో ఉన్నటువంటి అవుట్లెట్స్ 15 అవుట్లెట్లలో కేవలం విద్యుత్ ప్రాజెక్టులు మినహా మిగిలిన అవుట్లెట్లు మొత్తం పూర్తిగా కేఆర్ఎంబీ పరిధిలోకి వెళ్ళడానికి, ఆ నిర్వహణకు కేఆర్ఎంబీకి అప్పగించడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దేవిప్రసాద్ గారు, కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతకు పూర్తి అంగీకారం తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. సో మొదటి నుంచి అసలు కృష్ణా ప్రాజెక్టులు మేమేమి అప్పగించలేదు అంటూ మాట్లాడుతున్నారు. అఫ్కోర్స్ నిన్న కూడా ఇంకా అప్పగింత గురించి అదేమీ జరగలేదు అనేదే ప్రభుత్వం చెప్తున్న వాదన. బట్ అది మినిట్స్ చూస్తే చాలా క్లియర్గా ఉంది. కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టుల అవుట్లెట్లు అప్పగించడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం వ్యక్తం చేసినట్టుగా. ఇప్పుడు గుడ్ మార్నింగ్ రాజేష్ గారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని మేము గౌరవిస్తాం, కేసీఆర్ కంటే గొప్పగా పనిచేస్తామని చెప్పి డాంబికాలు చెప్పి ఇవాళ కేఆర్ఎంబీ విషయంలో ఎట్లా వ్యవహరించిందో మొత్తం ప్రజలందరూ కూడా చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నారు. మొన్నటి వరకు మేము అంగీకారమే ఇవ్వలేదు, గతంలో కేఆర్ఎంబీకి సంబంధించినటువంటి అనేక విషయాల మీద గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారు కావచ్చు, మన విద్యుత్ శాఖ, మన ఇరిగేషన్ శాఖ అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా స్పష్టంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా కేఆర్ఎంబీకి ఉన్నటువంటి మేము ప్రాజెక్టులు అప్పగించమనేటువంటి విషయంలో చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే దానివల్ల జరగబోయేటువంటి పరిణామాలన్నీ కూడా ప్రజల ముందు వివరించాం. ఎందుకంటే అసలు మొదటనే ఒక ప్రత్యేకమైనటువంటి బోర్డు కావాలి, నీటి కేటాయింపులలోనే అన్యాయం జరిగింది, ఒక ప్రత్యేకమైనటువంటి బోర్డు ఏర్పాటు చేయాలనేటువంటిది తెలంగాణ ప్రజల డిమాండ్. చాలా కాలంగా మనం చెప్తా ఉన్నాం. ఎందుకంటే రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఏ రాష్ట్రానికి ఎంత మనకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది అలొకేషన్లో. ఒక ప్రత్యేకమైన బోర్డు వేయాలంటే అప్పుడు కోర్టులో కేసు ఉంటే కూడా కేసును కూడా విత్డ్రా చేసుకున్నాం. ఇప్పటికీ ఒక ప్రత్యేకమైన బోర్డు లేదు, మన కేటాయింపులు సరైనటువంటి రీతి లేవు, మనకు చాలా అన్యాయం జరిగింది, ఈ కేటాయింపులు మార్చాలని. పైగా ఇప్పుడు ఉన్నటువంటి బోర్డులన్నీ కూడా వాళ్ళకి అప్పచెప్పడం వల్ల పూర్తిగా తెలంగాణ రాష్ట్రాల హక్కులు, జలవనరుల హక్కులు అన్నీ కూడా వాటికి పోయేటువంటి అవకాశం. ఇటువంటి పరిస్థితుల్లో మొన్నటి వరకేమో బుకాయింపు చేశారు, మేము అసలే సంతకాలు పెట్టలేదు, మేము మీకంటే గొప్ప వాళ్ళం, మేమే ప్రజల ఆకాంక్ష. నిన్న జలవనరుల విడుదల చేసినటువంటి మినిట్స్ చూస్తూ ఉంటే వీళ్ళ బండారం మొత్తం కూడా బయటపడిపోయింది. 50% మొత్తంగా కూడా ఫుల్ స్టాప్ పెట్టి 66-34 అనుకుంటా బహుశా. దానికి వీళ్ళు అంగీకారం తెలిపేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇది ఎంత దుర్మార్గం అంటే తెలంగాణ ప్రజల్ని అదే మినిట్స్ ఏమో చాలా క్లియర్ గా ఉంది, ప్రాజెక్టులను అప్పగించడానికి తెలంగాణ ప్రభుత్వం అంగీకారం తెలిపింది అనేది. కానీ ఈఎన్సీ మురళీధర్ గారు నిన్న మీడియాతో మాట్లాడుతూ ప్రాజెక్టులు అప్పగించలే కానీ బోర్డే చూస్తుంది, అది ఒక వింత వాదనగా అనిపించట్లేదు. శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తి జరగకపోతే సాగర్కు ఎట్లా నీళ్ళు వస్తాయని చెప్పి నిన్న హరీష్ రావు గారు ప్రశ్నించినటువంటి విషయాన్ని మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. అట్లాగే సాగర్కు నీళ్లు రాకపోతే ఎంఆర్వి ప్రాజెక్ట్ ఎట్లా నడుస్తుంది? వీటికన్నిటికీ ఒక మౌలికమైనటువంటి సమాధానాలు చెప్పాలి కదా. సాగర్ ఎడమకాలకు నీళ్ళు వస్తాయా, కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగిస్తే నల్గొండ జిల్లాకి ఎంత నష్టం జరుగుతుంది? నిన్న హరీష్ రావు గారు చాలా స్పష్టంగా నిన్న సమావేశాల్లో వివరించినటువంటి పరిస్థితిని చూసినాం. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ తప్పులు ఒప్పుకోవాలి, చెంపలు వేసుకోవాలి. మాకంటే గొప్పగా కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల పట్ల ఆలోచించిండు, నీటి కేటాయింపుల విషయంలో గట్టిగా కొట్లాడిండు, మేము చేసినటువంటి తప్పును క్షమించండి, ఇక నిన్న ఇంద్రవెల్లిలో తప్పైందని ఒప్పుకున్నారు కదా. మొత్తం రక్తపాతం పారించి వందలాది మందిని గాయాలు చేసి 10ల సంఖ్యలో మరణాలు చేసిన తర్వాత ఈ హత్యకు కారణమైన మేమే, మమ్మల్ని క్షమించడని ఎట్లా బహిరంగంగా నిన్న తప్పులు ఒప్పుకున్నారు కదా. హత్య చేసిన వాళ్ళే దండలేసినట్టు. మరి ఈ విషయంలో నీటికి సంబంధించినటువంటి విషయంలో ఏం చెప్తారు? జనాలకు చెప్పాల్సినటువంటిది ఏంది అనేటువంటి విషయంలో ఇవాళ డెఫినెట్గా ప్రజల ముందు దోషిగా కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది. దీనికి జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. రైట్. జమీలుద్దీన్ గారు, కృష్ణా ప్రాజెక్టుల్ని కాపాడాల్సిన బాధ్యత డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం పైన ఉండే, బట్ అది కృష్ణా ప్రాజెక్టుల పైన పూర్తి హక్కులు కేఆర్ఎంబీకి అప్పచెప్పడం, దీని ద్వారా మినిట్స్లో
ఉన్నటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే కేఆర్ఎంబీ అనుమతి ఉంటేనే ఇరు రాష్ట్రాల అధికారులు డ్యామ్ సైట్ పైకి కానీ ఇతర మెయింటెనెన్స్ పనుల నిర్వహణకు కానీ నాగార్జునసాగర్ డ్యామ్ పై ఉన్న సిఆర్పిఎఫ్ బలగాలు అప్పుడు అనుమతిస్తాయి. ఏది కేఆర్ఎంబీ అనుమతి ఉంటే మాత్రమే. ఇటువంటి సిచ్యువేషన్, ఇటువంటి పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చింది అనేది వాళ్ళ ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. ఇట్లా చేస్తే నల్గొండకు నీళ్ళు ఎట్లా, కృష్ణా ప్రాజెక్టుల పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలకి ఆ గ్రామాలకి నీళ్లు ఎట్లా ఇస్తారు, ఈ హక్కులు ఎందుకు కోల్పోవాల్సి వచ్చింది అనేది ప్రజల నుంచి ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. వాస్తవంగా రాజేష్ గారు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సందర్భంలోనే తెలంగాణ ప్రాంతానికి న్యాయంగా దక్కవలసినటువంటి నీటి వాటా దక్కకుండా పోయి మన ప్రాంతం నీళ్ళన్నీ కూడా కింద ఆంధ్రకు రాయలసీమకు అక్రమంగా తరలించకపోతే ఇక్కడి కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడ్లప్పగిచ్చి చూస్తున్నారని చెప్పే ఇక్కడ తెలంగాణ ఉద్యమం మొదలైంది. తెలంగాణ ఉద్యమం ఏదైతే ట్యాగ్ లైన్ ఉందో నీళ్లు నిధులు నియామకాలన్నది, అందులో నీళ్ల వాటా తెలంగాణకు న్యాయబద్ధంగా దక్కాల్సిన నీళ్లు మాకు దక్కాలే అన్నది ఒక ప్రధానమైన డిమాండ్గా తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ మా రాష్ట్రం మాకొస్తే తప్ప ఈ మా నీటి వాటా దక్కదు అని చెప్పి ఇక్కడ ఉద్యమించిన సందర్భం మళ్ళీ ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి. ఏదైతే శ్రీశైలం డ్యామ్ ఉందో, నాగార్జున సాగర్ డ్యామ్ ఉందో, దీనికి కుడి చేయిగా ఆంధ్రను, ఎడమ చేతి వాటంగా తెలంగాణను చూసి ఎన్నడూ కూడా తెలంగాణకు రావాల్సిన న్యాయమైన నీళ్లు దక్కలేదు. కాబట్టే మనం కొట్లాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు మళ్ళీ ఇదే ఆంధ్ర నాయకత్వం యొక్క చేతిలో కీలుబొమ్మగా మారినటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నియమించబడడం, ఆయనే వాళ్ళ బాసులు ఎవరైతే ఆంధ్రాలో కూర్చొని ఉన్నారో, ఢిల్లీలో కూర్చొని ఉన్నారో, వాళ్ళు ఎట్లా ఆడిస్తే అట్లా ఈయన ఆడుతూ ఈ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ యొక్క హక్కులను కాలరాసే విధంగా ఈ ముఖ్యమంత్రి గారు ప్రవర్తిస్తున్నారు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి డ్యామ్ పైకి మన అధికారులు పోవాలి అనంటే, కేంద్రం అనుమతి తీసుకోవాలి అనంటే ఇది ఎంత అన్యాయం, ఎంత దుర్మార్గం ఇది. కనీసం అధికారులు పోతే పర్యవేక్షణ కొరకు పోతారు, దాని యొక్క మెయింటెనెన్స్ కొరకు పోతారు, దాని యొక్క మేనేజ్మెంట్ కొరకు పోతారు. కానీ అది కూడా మీరు రావడానికి అనుమతి లేదు. సిఆర్పిఎఫ్ బలగాలు మీకు అనుమతించేయి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనుమతి ఉంటే తప్ప అని చెప్పి నిన్న మినిట్స్ లో బయటపడడం అనేది ఇది దుర్మార్గమైన చర్య. గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ యొక్క కృష్ణా నదిలో నీటి వాటాలు తేల్చండి అని చెప్పి రకరకాల పద్ధతుల్లో వాళ్ళకు విజ్ఞప్తి చేసిన ఆ నీటి వాటాలు తేల్చకుండా ఏదైతే 2015లో తెలంగాణకు 50%, ఆంధ్రాకు 50% అని ఒక సంవత్సరం చేసుకున్న అగ్రిమెంట్ ఉందో దాన్ని పొడిగించుకుంటూ వచ్చి ఈ రోజు వరకు కూడా 2 రాష్ట్రాలే పొడిగించుకుంటూ వచ్చినాయి తప్ప కేంద్ర ప్రభుత్వం మాత్రం దీనిలో ఏమాత్రం చొరవ చూపెట్టలేదు, చిత్తశుద్ధి చూపెట్టలేదు. దీనికి కారకులు ఎవరు అనంటే మళ్లీ తెలంగాణ ప్రాంతం నుంచి ఎవరైతే యాక్సిడెంటల్ గా ఎన్నికైనటువంటి 4 ఎంపీలు ఉన్నారో వీళ్ళు కూడా విఫలమైనరు. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఈ మా తెలంగాణ రాష్ట్ర నీటి వాటా తేలిస్తే అసలు ఈ పంచాయతీ లేదు కదా, నీటి వాటా తేల్చడం అనేది ఎంత ఆవశ్యకం తెలంగాణకి. ఎందుకంటే మొదటి నుంచి కూడా అదే డిమాండ్, కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా ఎంత, తెలంగాణ నీటి వినియోగం సంబంధించినటువంటి ఒక క్లియర్ కట్ గా లెక్క తేల్చండి అని ఎన్నో సంవత్సరాలుగా, గత 9 సంవత్సరాలుగా బీఆర్ఎస్ గవర్నమెంట్ అడిగినప్పటికీ కూడా మరి తేల్చకపోవడానికి గల కారణాలు ఏం కనిపిస్తున్నాయి ఇక్కడ? ఏందనంటే సెంట్రల్ గవర్నమెంట్ లో ఏదైతే మోడీ గారి ప్రభుత్వం ఉందో వారికి అసలు తెలంగాణ మీద వివక్ష ఉన్నది. ఈ పంచాయతీ తెంపాలన్న ఆలోచన వాళ్ళకి లేదు. ఒక రాష్ట్రాన్ని 2గా విభజించినప్పుడు విభజన చట్టంలో ఏవైతే ఆస్తుల పంపకం ఉందో, అప్పుల పంపకం ఉందో, నీటి వాటా పంపకం ఉందో అది తేల్చాల్సిన బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిది. కానీ కేంద్ర ప్రభుత్వం ఆ పని చేయకుండా ఎంతసేపు నాంచుడు ధోరణి అవలంబిస్తూ వాళ్ళ వ్యతిరేకతను బయట పెట్టుకుంటూ అసలు తెలంగాణ పుట్టుకపైనే వ్యతిరేకంగా మాట్లాడినటువంటి మోడీ గారు వారు వాటాలు తేల్స్తారని చెప్పి నమ్మకం లేదు. కానీ దురదృష్టం ఏంటిది అనంటే ఒక్క టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు మాత్రమే ప్రతిసారి కేంద్రం మీద ఒత్తిడి తేవడం,
పార్లమెంట్లో కొట్లాడడం చేసిరు కానీ ఇక్కడి నుండి ప్రాతినిధ్యం వహించినటువంటి ఎంపీలు వారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతేనేమి బీజేపీ పార్టీ వాళ్ళైతేనేమి ఎన్నడూ కూడా వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడే ప్రయత్నం చేయలేదు. సరే నిన్న కాంగ్రెస్ ఎంపీలు 2-3 రాజీనామా చేసిరు, ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రులయ్యారు. కానీ ఇప్పుడున్నటువంటి బీజేపీ పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రి గారైతేనేమి ఇతర ఎంపీలైతేనేమి వారు ఎవరు కూడా ఒక్కనాడు ఒక్క మాట చెప్పి మా తెలంగాణ రాష్ట్ర నీటి వాటా మాకు తేల్చండి కృష్ణా నదిలో అంటే తేలిపోయేదానికి పెట్టుకుంటూ ఈ పంచాయతీ పెట్టి ఇవాళ అల్టిమేట్ గా 2 ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నది. దానికి వీళ్ళు గంగిరెద్దుల్లాగా ఆంధ్ర నాయకత్వం కానీ ఇక్కడ తెలంగాణ అధికారులు కానీ వాళ్ళు తలలూపుతున్నారు. ఇది హక్కులకు భంగం కలుగుతుంది. భవిష్యత్తులో ఇంకా చాలా ప్రమాదాలు అవుతాయి. ఇవాళ కృష్ణా ప్రాజెక్టులు వెళ్ళిపోతే రేపు గోదావరి మీద ఉన్న ప్రాజెక్టులకు కూడా వీళ్ళు ఇబ్బంది చేసే ప్రయత్నం. దేవిప్రసాద్ గారు, ఒక కేఆర్ఎంబీ నిర్ణయాల వల్ల తెలంగాణకు చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది కాబట్టి దీనిపైన పునరాలోచన చెయ్యాలి అనేది నిన్న మీ పార్టీకి సంబంధించిన ఎంపీలందరూ కేంద్ర మంత్రి షెకావత్కి లేఖ కూడా అందజేశారు. దీన్ని పార్లమెంట్లో కూడా దీనిపైన ఫైట్ చేస్తామని చెప్తున్నారు. ఆ ఫైటింగ్ అనేది ఎట్లా ఉండబోతోంది? గతం నుంచి చేస్తున్న డిమాండ్ మిగిలిన పార్టీల ఎంపీలు ఎందుకు చేయలేకపోయారు? ఇది నీటి విభజనకు సంబంధించి నీటి వాటాలకు తేల్చడం కోసం కేంద్రం పైన ఎందుకు ప్రెజర్ తీసుకురాలేకపోయారు బీఆర్ఎస్ మినహాయించి? రాజేష్ గారు, మన తెలంగాణ రాష్ట్రం నుండి తెలంగాణ బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎంపీలు ఇవాళ పార్లమెంట్లో ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయాన్ని పార్లమెంట్లో ఎలుగెత్తేటువంటి ప్రయత్నం చేస్తారు, ప్రపంచానికి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. జలశక్తి వనరుల మంత్రి దగ్గరికి పోయి మా రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్యాయాన్ని ఎలుగెత్తేటువంటి పని చేస్తారు. ఒకవేళ బీఆర్ఎస్ ఎంపీలే అక్కడ లేకపోయి ఉంటే దీనికి ఆమోదముద్ర పడేటువంటి అవకాశం ఉంది. ఎక్కడ కూడా దీని మీద వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం లేదు. అందుకే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు వీళ్ళందరూ కూడా ఏం చెప్తా ఉండంటే రేపు పార్లమెంట్లో అత్యధిక స్థానాలు పార్లమెంట్ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు మొత్తంగా తెలంగాణ ప్రజల హక్కుల్ని హరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి, భవిష్యత్తులో కూడా చేస్తాయి. వీటిని ప్రశ్నించాలంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే, తెలంగాణకు రక్ష బీఆర్ఎస్ మాత్రమే అని అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నారు. దాన్ని ఇలా మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఇవాళ పెట్టినటువంటి 15 అవుట్లెట్ల విషయంలో 2015లో అప్పుడు ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి ఒక తాత్కాలిక ఒప్పందం. ఎందుకంటే ట్రిబ్యునల్ కేటాయింపులు జరిగే వరకు ఇది 50-50 ఉండాలని అనుకున్నాం. 50-50ని కూడా కాలదని ఇలా 66-34 చేసుకోవడం, అందులో ఉన్నటువంటి అంశాలు చూస్తే కనీసం ఆ డిమాండ్ను పెద్దగా పరిగణలోకి కూడా తీసుకున్నట్టుగా కనిపించింది. అసలు 15 ఏళ్ల దాని మీదనే కాంగ్రెస్ పార్టీ చాలా గొగ్గోలు పెట్టింది. కేసీఆర్ గారు మొత్తం భారతీయ జనతా పార్టీకి దాసోహం చేసిండు, జగన్తో దోస్తాని అయిపోయి మొత్తంగా కూడా చంద్రబాబుకు జగన్కు మొత్తం ఆంధ్ర వాళ్ళకు దాసోహం అయిపోయి 50-50 సంతకం పెట్టిండని చెప్పి గొగ్గోలు చేసినటువంటి ఈ మహానాయకులు ఇలా 66-34కి ఎట్లా పెట్టిండ్రు? ఆ రోజు కూడా మేము అన్నది 1 సంవత్సరానికి మాత్రమే తాత్కాలిక కేటాయింపులు చేసినాము, మొత్తం కేటాయింపులు జరిగే వరకు ఇది కొనసాగుతుందని చెప్పినాం. ఇవాళ ఏం చేసినారు? 66-34 పెట్టి ఇలా ఎంత అన్యాయం అంటే ఒక్కొక్కటి అవుట్లెట్లన్నీ కేఆర్ఎంబీ నియంత్రణలో ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ పనులన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలన్నట్టు. జీతాలు మనమే ఇవ్వాలి, స్టాఫ్ మనమే ఇవ్వాలి, మొత్తంగా కూడా వాళ్ళ సౌకర్యాలన్నీ మనమే చూడాలి. కానీ వాళ్ళు ఏం చేస్తారు? ఆ డ్యామ్ మీదకి పోవాలన్నా, డ్యామ్ పర్యవేక్షించాలన్నా, డ్యామ్ని పరిశీలించాలన్నా కేఆర్ఎంబీ పర్మిషన్ కావాలి. ఇది ఎంత దుర్మార్గం చెప్పండి. మన రాష్ట్రానికి సంబంధించిన హక్కులన్నీ కూడా మరి ఆ కర్పూర ఆరతిలో పెట్టి వాళ్ళకి అప్పగించేటువంటి దుర్మార్గమైనటువంటి పనికి కాంగ్రెస్ పార్టీ ఫుల్ స్టాప్ చెప్పాలి, లేకుంటే ప్రజలు జవాబు చెప్తారు. రైట్. దామగుండంలో నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటు కోసం వికారాబాద్ అడవుల్ని కేటాయించడం పట్ల చాలా తీవ్రమైనటువంటి నిరసన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు నిన్న పర్యావరణవేత్తలు కొంతమంది సమావేశమయ్యారు. మీడియా సమావేశంలో వాళ్ళు మాట్లాడారు. 130 కోట్లు కావాలా, రాష్ట్ర భవిష్యత్తు కావాలా? అడవి భూములు కేటాయిస్తే ప్రభుత్వానికి వచ్చేటువంటి నేవీ అధికారులు ప్రభుత్వానికి ఇచ్చే 130 కోట్ల రూపాయలు కావాలా, లేదంటే ప్రజల భవిష్యత్తు కావాలా? ఎందుకంటే రాడార్ కేంద్రంతో పర్యావరణానికి చాలా తీవ్రమైన ముప్పు వాటిల్లుతుంది. పెను ప్రమాదంలో తెలంగాణ జీవ వైవిధ్యం పడుతుంది కాబట్టి ఈ 130 కోట్లు కావాలా? ఇటువంటి వ్యవస్థ అనేది నిర్వీర్యం అవ్వడం కావాలా? తేల్చుకోవాలి అంటూ కూడా అందరూ డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క యూనివర్సిటీ భూముల జోలికి వస్తే వ్యవసాయ విశ్వవిద్యాలయం భూములు హైకోర్టు కేటాయించడానికి పట్ల కూడా విద్యార్థులు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎంతకైనా సరే పోరాటానికి మేము ముందుకెళ్తాం, యూనివర్సిటీ ఒక అంగుళం భూమి కూడా వదులుకోబోమంటూ అటు విద్యార్థులు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. దేవిప్రసాద్ గారు, 2 అంశాల్లో భూములు కాపాడుకునేందుకే ఉద్యమాలు జరుగుతున్నాయి, నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఇప్పుడు రాజేష్ గారు, దేశంలో దాదాపు నేను అనుకుంటా ఈ రాడార్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని దేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలని పరిశీలించి ఒక 12 ప్రాంతాలు రాడార్ కేంద్రంగా రూపుదిద్దుకోవడానికి అవసరమైనటువంటి విషయం. ఈ 12లో ఎక్కడ ఒకటి ఆచరణలో ఇప్పటి వరకు గ్రౌండ్ కాలేదు. అన్ని వదిలిపెట్టి ఇలా దామగుండంలోనే చేస్తున్నారంటే ఇది ఎందుకు చేస్తున్నారనేటువంటిది ఇలా పర్యావరణవేత్తలందరూ కూడా, ఎందుకంటే జీవవైవిధ్యం ఉన్నదే ఇప్పుడు అక్కడ, కాబట్టి దీన్ని ఎకో సెన్సిటివ్ జోన్ అని ప్రకటించినటువంటి నేపథ్యంలో రేపు ఇక్కడ రాడార్ కేంద్రం వచ్చి 2500 ఎకరాలు, మొత్తం 2900 ఎకరాలు అనుకుంటా, మొత్తంగా కూడా వాటిని ధ్వంసం చేసి మీరు ఇస్తే రేపు డెఫినెట్గా మూసీ నదిని పునర్జీవనం చేస్తాం, మూసీ నదిని ఇంకా అద్భుతంగా చేస్తామని మొన్న రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయినప్పుడు ప్రకటించాడు. అంటే మూసీకి ఇలా కాలుష్యం తెచ్చి వాటిని మొత్తంగా కూడా మూసివేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా అనేటువంటిది ఇలా ప్రజలకు జవాబు చెప్పాల్సినటువంటి అవసరం. చాలా స్పష్టంగా ఈ రాడార్ కేంద్రంతో పర్యావరణానికి ముప్పని చెప్పి ఇలా శాస్త్రవేత్తలు అందరూ కూడా చెప్తా ఉన్నారు. పెను ప్రమాదంలో జీవవైవిధ్యం పడిపోయింది, మీరు ఉత్తరాదిన గంగకొక న్యాయం మాకొక న్యాయం అని కూడా ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం. కాబట్టి ఈ రాడార్ కేంద్రం వచ్చిందో రాలేదో వెంటనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి చాలా మందికి ఉద్యోగాలు దొరుకుతాయి, ఇక్కడ అంతా బాగుపడిపోతుంది, యువత అంతా వెనుకబడిన జిల్లాలకు గత ప్రభుత్వం పట్టించుకోలేదు, మేము పట్టించుకుంటున్నాం అని చెప్పేటువంటిది ఏంటంటే మొత్తం ఇక్కడ ఈ రాడార్ కేంద్రం వల్ల పర్యావరణానికి ముప్పు వస్తుంది అనేటువంటి విషయంలో ఇవాళ ప్రజలందరూ కూడా చాలా ఉద్యమాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలి. దీన్ని మీరు 130 కోట్ల రూపాయలు ఇచ్చి మరి ఇన్ని కోట్ల మంది ప్రజల జీవితాలని ఎట్లా బలిపెడతారనేటువంటి ప్రశ్నకు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే దాని మీద శ్వేతపత్రం విడుదల చేయాలి. దామగుండంకు సంబంధించి మీరు ఎందుకు తీసుకొస్తా ఉన్నారు, ఏం అవసరం ఉంది, దేశం మొత్తం వ్యతిరేకిస్తే తెలంగాణలోనే పెట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది కూడా మీరు అన్నట్టు యూనివర్సిటీ భూములకు సంబంధించి కూడా ఇవాళ హైకోర్టుకు స్థలం ఇవ్వడం అనేటువంటిది ఇవాళ అందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు విద్యార్థులు. ఎందుకంటే అటు యూనివర్సిటీకి సంబంధించినటువంటి ల్యాండ్ అంతా కూడా ఇవాళ ఎన్నో ఏళ్లుగా దాని రీసెర్చ్కి కావచ్చు, హార్టికల్చర్ రీసెర్చ్ కావచ్చు, లేకుంటే మామూలు వ్యవసాయానికి సంబంధించిన సేంద్రియ వ్యవసాయానికి సంబంధించిన రీసెర్చ్లకు సంబంధించి ఆ రోజు హైదరాబాద్ నగరంలో పెట్టినటువంటి ఈ భూములన్నీ కూడా ల్యాండ్ బ్యాంక్ అంతా కూడా కాజేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది అనేటువంటి విషయంలో కూడా ఇవాళ విద్యార్థులందరూ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. హైకోర్టు మంచిగా ఉండాల్సిందే, కావాల్సిందే, కానీ దానికి అవసరమైనటువంటి స్థలం ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి, న్యాయవాదులు కూడా చెప్తా ఉన్నారు. అంత దూరం ప్రతి క్లయింట్ కూడా రావడం పోవడం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిణామం అని కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి దీన్ని సమగ్రమైనటువంటి విశ్లేషణ చేసి అనువైనటువంటి ప్రాంతాన్ని ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. రైట్. జమీలుద్దీన్ గారు, నేవీ రాడార్ స్టేషన్ పెడితే 130 కోట్లు ఎవరు మన నేవీ అధికారులు ప్రభుత్వానికి ఇచ్చేటువంటి అవి ఆ అమౌంట్ కావాలా, లేదంటే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కావాలా, జీవ వైవిధ్యం అవసరం లేదా అనే ప్రశ్నలు పర్యావరణవేత్తల నుంచి వస్తున్నాయి. అది దామగుండం అటవీ భూములకు సంబంధించి. ఇక యూనివర్సిటీ భూములకు సంబంధించి కూడా అదే నిరసనలు కొనసాగుతున్నాయి, అవే డిమాండ్స్ కొనసాగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో యూనివర్సిటీ భూముల జోలికి రావద్దు, హైకోర్టు కాకపోతే వేరే చోట పెట్టుకోండి అనేది. ఈరోజు రాష్ట్రంలో కొలువుదీరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పర్యావరణం విషయంలో మాత్రం చాలా అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉన్నది. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు చాలా వరకు అటవీ ప్రాంతం అంతా కూడా పోడు వ్యవసాయం వలనైతేనేమి ఇతర కారణాల వలనైతేనేమి అటవీ శాతం తగ్గిపోయిందని చెప్పి అప్పుడున్నటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దూరదృష్టితోని ఒక కార్యక్రమం తీసుకొని హరితహారం పేరు మీద తెలంగాణ ప్రాంతంలో కోట్లాది మొక్కలు నాటించడం వలన ఈ తెలంగాణ ప్రాంతంలోనే ఒక 7% అటవీ సంపద పెరిగింది అన్నది ఈ జాతీయ అంతర్జాతీయ సంస్థలన్నీ కూడా సర్వే చేసి ఒప్పుకోవడం జరిగింది. అంటే గతంలో ఉన్న ప్రభుత్వం ఉన్న అడవిని పెంచే ప్రయత్నం చేస్తే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మాత్రం ఉన్న అడవిని జీవ వైవిధ్యాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నది. ఈరోజు నేవీ అధికారులు ఏదైతే రాడార్ స్టేషన్ పెడతామంటున్నారో వాళ్ళు పెట్టాలి అనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించి డిఫెన్స్కు సంబంధించిన చాలా భూములు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అవైలబుల్ ఉన్నాయి, అక్కడ పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇదే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఏదైతే డిఫెన్స్ భూములు ఉన్నాయో దాన్ని మా హైదరాబాద్ కరీంనగర్ రోడ్డు విస్తరణ కొరకు ఒక 50-100 ఎకరాలు కావాలంటే వారు ఇవ్వడం లేదు. అంటే రోడ్డుకు ఇరుపక్కల ఇటో 20 ఫీట్లు అటో 30 ఫీట్లు కావాలి అనంటే ఈ సహకరించని కేంద్ర ప్రభుత్వం
ఈరోజు 2,900 ఎకరాల అటవీ భూమి కావాలి అనంటే 130 కోట్ల రూపాయల కొరకు ఈ ప్రభుత్వం అమ్ముకోవడానికి సిద్ధపడడం అన్నది ఇది నిజంగా శోచనీయం. అది ఏదైతే మూసీ నది పుట్టిన ప్రాంతం ఉంటుందో దాన్ని ఎకో సెన్సిటివ్ జోన్గా డిక్లేర్ చేయాలి. ఏ నదులైనా పుట్టిన ప్రాంతాన్ని ఎకో సెన్సిటివ్ జోన్గా ఉంటుంది. గంగా నది పుట్టిన ప్రాంతంలో చుట్టూ 150 కిలోమీటర్ల ఎకో సెన్సిటివ్ జోన్ ఉంది. అదేవిధంగా మనకు కృష్ణా నది పుట్టే మహాబలేశ్వరం అయితేనేమి, గోదావరి పుట్టే నాసిక్ అయితేనేమి, అక్కడ కూడా ఇట్లా విధ్వంసం చేయడానికి ఎవరు ఒప్పుకోరు. ఓవైపు ఈ ముఖ్యమంత్రి గారు లండన్ పర్యటనకు పోయి నేనేదో మూసీ రివర్ ఫ్రంట్ కొరకే పోయినా అని చెప్పి డాంబికాలు చెప్పుకున్నాడు. ఆయనకు వంతపాడే కొన్ని ఆంధ్ర యాజమాన్యం కింద పనిచేసే పత్రికలు కూడా అహో ఓహో అని చెప్పి వారికి భజన చేసినాయి. కానీ నిన్న పర్యావరణవేత్తలు ఎంతో ఆవేదనతో చెప్పారు, మూసీ పునరుద్ధరణ అనంటే గర్ల్ ఫ్రెండ్ తోని పార్క్ కు పోయినట్టు కాదు, అక్కడ స్వచ్ఛమైన నీరు ఉండాలి, చేపలు ఉండాలి, జీవ వైవిధ్యం ఉండాలి, దాన్ని కాపాడాలని చెప్పి వారు నిన్న చెప్పుకున్నారు. అదేవిధంగా ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు కూడా వారి యొక్క భూములు కాపాడుకోవడానికి, అంటే ఇదేదో ఈ విద్యార్థులకు రియల్ ఎస్టేట్ దృక్కోణం ఉండదు. ఈ దృక్పథం రియల్ ఎస్టేట్ దృక్పథం అంతా కూడా ముఖ్యమంత్రి గారికి ఉన్నది. వారు బాటంగా చెప్పుకున్నారు, నేను గతంలో రియల్టర్ గా పనిచేసినా అని చెప్పి. అంటే వారికి ఏమైనా భూములు ఉన్నాయా, అక్కడ మొదలే కొనిపెట్టిర్రా, దానికి వాల్యూ రావాలని చెప్పి కూడా ఈ తరలించే హడావుడిగా హైకోర్టును తరలించే పరిస్థితి చేస్తున్నారా? సరే, హైకోర్టు కొత్తగా కట్టాలి, దానికి అవసరం ఉంటే కట్టాల్సిన అవసరం ఉంది. కానీ దానికి అనువైన స్థానం చూసి ఈ ఏదైతే ముఖ్యంగా చెట్లు గాని ఈ వైవిధ్యభరితమైన చెట్లు ఇవన్నీ అగ్రికల్చర్ యూనివర్సిటీలో పాపం వాళ్ళు నరికివేసి జీవాలకు కూడా చాలా ప్రపంచవ్యాప్తంగా తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్నాయి. దాన్ని అంతా కూడా ధ్వంసం చేసి ఇవాళ వీళ్ళ యొక్క ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం కొరకు ఇట్లా చేస్తామని చెప్పడం ఇది సమంజసం కాదు. ఇది ఇంకా పోరాటం చేస్తున్నటువంటి విద్యార్థుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు కూడా ఒక వీడియో వైరల్ అయింది. ఇది చెప్పుకోవడానికే ప్రజాప్రభుత్వం తప్ప వీరు ఎంతసేపు ఈ 10 సంవత్సరాలు మేము ఆకలితోనున్నాం, మాకు రియల్ ఎస్టేట్ చేసుకొని దోసుకోవడానికి అవకాశం ఇవ్వండి అన్నట్టే వీళ్ళు ప్రవర్తిస్తున్నట్టు ప్రజలు చెప్పుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఇంతకుముందు జమీలుద్దీన్ గారు చెప్పినట్టు వికారాబాద్ ప్రాంతం అనేటువంటిది చాలా కాలం నుంచి కూడా వికారాబాద్ కా హవా సారీ మరీజోం కా దవా అని పేరుంది. అంటే అందరి రోగాలని నయం చేసేటువంటి గాలి అది వికారాబాద్కు సంబంధించి. అంటే అక్కడ వైవిధ్యమైనటువంటి చెట్లు కానీ, అడవులు కానీ, ఔషధాల చెట్లు కానీ ఇవన్నీ ఉండడం వల్ల అక్కడనే లెప్రసీక్ సెంటర్ కావచ్చు, క్యాన్సర్కు సంబంధించినటువంటి కావచ్చు, ఇవన్నీ కూడా అప్పుడు చాలా కాలం కిందనే అక్కడ ఆ కేంద్రాలు పెట్టిరు. ఎందుకు పెట్టినంటే అదే వికారాబాద్ కావా సారీ మరీజోం కా దవా అంటే అనేటువంటి నినాదం చాలా కాలంగా వస్తున్నటువంటి విషయం. దీనివల్ల ఏమైపోతుంది, ఇప్పుడు రాడార్ వల్ల 40-50 కిలోమీటర్ల వరకు రేడియేషన్ వచ్చేటువంటి అవకాశం. దానివల్ల మొత్తం జీవ వైవిధ్యం కానీ, ప్రజలకు ఆర్థికపరమైనటువంటి నష్టం కానీ ఇవన్నీ కూడా చేయాలి. నదిని పునర్జీవనం చేయమంటే డెవలప్మెంట్ చేయడం అనేది కాదు. నది ఎక్కడి నుంచి ఉడుతుందో సముద్రంలోకి నీళ్లు పోయేంత వరకు కూడా దాని మీద దృష్టి పెట్టాలి. ఇలా సహజ వనరుల మీద అనేక ప్రభుత్వాలు ఒకవైపు డబ్బులు ఖర్చు పెడతా ఉంటే మీరేమో ఇలా ఇక్కడికి వచ్చేమో రాడార్ కేంద్రం పెట్టి మొత్తంగా కూడా సహజ వనరులన్నీ కూడా కొల్లగొడుతున్నారనేటువంటి భావన ఇలా వస్తూ ఉంది, అడవులు నరికివేయడం. అట్లాగే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పింది ఏంది, మేము పర్యావరణ పరిరక్షణ కమిటీ వేసి ఈ రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ చేస్తామని చెప్పారు. మీరు చెప్పిన మేనిఫెస్టోలో పెట్టింది ఒకటి, ఇలా ఒప్పందం ఏం చేసుకున్నారు, పర్యావరణాన్ని తూట్లు పొడిచేటువంటి పని, పర్యావరణానికి ముప్పు వచ్చేటువంటి పని, రాడార్ లాంటి కేంద్రం తీసుకొచ్చి తెలంగాణ ప్రజల మీద రుద్దేటువంటి పని ఎందుకు చేస్తున్నారు అనేటువంటిది ఇలా కాంగ్రెస్ పార్టీని నిలదీస్తున్నారు జనం. డెఫినెట్గా దాన్ని వెనక్కి పోయేంత వరకు బీఆర్ఎస్ పార్టీ రాడార్ కేంద్రానికి వ్యతిరేకంగా జరిగేటువంటి అన్ని పోరాటాలకు మేము మద్దతు ఇస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఫ్రీ జర్నీ, మహిళలకు ఫ్రీ జర్నీ పథకంతో ఆటో డ్రైవర్ల ఉపాధి కోల్పోయారు. చాలామంది రోజుకు 2,000కు పైగా సంపాదించే వాళ్ళు కనీసం 500 కూడా దాటట్లేరు అంటూ వాళ్ళు స్వయంగా ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొన్న ఏకంగా ప్రజాభవన్ ముందట ఒక ఆటో డ్రైవర్ తన ఆటోను తగలబెట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. తర్వాత ఇప్పటిదాకా ఒక 15 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఇక్కడైనా కూడా ప్రభుత్వం కనికరించదా, స్పందించరా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నిన్న సీఎంకు బహిరంగ లేఖ రాశారు. ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు నెల 10,000 రూపాయలు ఇవ్వాలి, మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలంటే కూడా ఆ లేఖలో కేటీఆర్ గారు డిమాండ్ చేశారు. రైట్, జమీలుద్దీన్ గారు, ఒక ప్రభుత్వం ఒక పథకాన్ని తీసుకొచ్చిన తర్వాత ఆ పథకానికి
ఇమ్మీడియట్గా ఎటువంటి ఎఫెక్ట్స్ వస్తాయనేది ఒక అంచనా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఆ అంచనా అనేది పూర్తి స్థాయిలో లేకపోవడం వల్లే ఇట్లా ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోవడం కానీ, చాలామంది ఆత్మహత్య చేసుకోవడం కానీ జరుగుతుందనేది మనం కనిపిస్తున్నటువంటి వాస్తవం. దీన్ని ఎట్లా సరిదిద్దాల్సిన అవసరం ఉంది? కేటీఆర్ గారు డిమాండ్ చేసినటువంటి ఆ అంశాలని ప్రభుత్వం ఎట్లా పరిశీలించాలి? మహిళలకు ఫ్రీ బస్సు ఏదైతే సౌకర్యం కల్పించడం అన్నది ఉందో, ఇది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మొదటిసారి కనిపెట్టిన పథకమేం కాదు. ఇది దేశవ్యాప్తంగా మొదటిసారి తమిళనాడులో, ఆ తర్వాత ఢిల్లీలో, ఆ తర్వాత కర్ణాటకలో అమలవుతున్నటువంటి పథకమే. దాన్ని ఇక్కడ తెలంగాణలో కూడా అమలు చేస్తామని చెప్పి వారు మేనిఫెస్టోలో పెట్టినారు. దాన్ని అమలుకు పూనుకున్నారు. కానీ ఈ అమలుకు పూనుకునే కంటే ముందు రాష్ట్ర ప్రభుత్వంగా వారి యొక్క బాధ్యత ఏముండే అంటే, దీని యొక్క సాధ్యాసాధ్యాలేంది, దీని యొక్క పర్యవసనాలేంది, దీని యొక్క లాభ నష్టాలేంటిది అన్నది ఒక అంచనాకు రాకుండా తమిళనాడులో కానీ, ఢిల్లీలో కానీ, కర్ణాటకలో కానీ దీని మీద ఒక సర్వే కానీ, ఒక స్టడీ కానీ నిర్వహించకుండా ఇక్కడ ప్రవేశపెట్టడం అన్నది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పు. వారు మహిళలకు ఉచిత ప్రయాణం కలిగించాలి అని పూనుకోవడాన్ని స్వాగతించవలసిందే, దానికి వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. కానీ దాని వలన జరిగే కష్ట నష్టాల మీద సర్వే చేసి, ఇప్పుడు ఉదాహరణకు ఆటో డ్రైవర్లు ఏదైతే గత 50-60 రోజుల నుంచి వాళ్ళ ఉపాధి కోల్పోయి ఫైనాన్సులు కట్టలేక, వాళ్ళ చిట్టీలు కట్టలేక, పిల్లల ఫీజులు కట్టలేక, ఇంటి కిరాయిలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి, అదేవిధంగా ఆ ప్రగతి భవన్ అంటే ఇప్పుడు ప్రజాభవన్ అంటున్నారు, దాని ముందు తీసుకుపోయి ఆటోను కాలబెట్టుకునే పరిస్థితికి రావడం అంటే వాళ్ళు ఎంత క్షోభకు గురి అవుతున్నారు, ఎంత ఇబ్బంది పడుతున్నారు అన్నది మనం అర్థం చేసుకోవాలి. వెంటనే వీరు ఈ ఆటో డ్రైవర్లను ఆదుకోవడానికి మరొక పథకాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉన్నది. కనీసంలో కనీసం ఒక 10,000 రూపాయలు ఒక ఆటో డ్రైవర్కి ఇచ్చినట్టయితే వాళ్ళు ఈ ఉచిత బస్సు పథకం వల్ల జరిగే నష్టాన్ని పూడ్చుకునే వీలుంటది. ఎందుకనంటే మన రాజ్యాంగంలో మనకి ఏదైతే ఫండమెంటల్ రైట్ ఉందో, ఆ ఫండమెంటల్ రైట్లోనే రైట్ టు లైఫ్ ఉంది. అంటే బతకడానికి ఒక హక్కు ఉంటుంది మనిషికి. ఇవాళ మీరు ఆ మనిషి యొక్క బతుకు తెరువు గుంజుకొని వారు బతకలేక చనిపోయే స్థితికి తీసుకొని వచ్చారు. అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీళ్ళ అధికారం ఉన్నప్పుడు రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు చూసినాం. ఈ రోజు మళ్ళీ వచ్చిన 50 రోజులకే ఈ రోజు మళ్ళీ ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు చూసే దుస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల జరుగుతా ఉన్నది. వీరికి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించేది ఉంటే ఒక పల్లె వెలుగు అండ్ ఎక్స్ప్రెసే కాకుండా రాజధానిలో కలిపియని, గరుడ బస్సుల్లో కలిపియని, రాష్ట్రంలో ఉన్న అన్ని బస్సుల్లో కలిపియని, దానికి ఎవరికేం అభ్యంతరం లేదు. కేవలం పల్లె వెలుగు బస్సుకే ఎందుకు ఇవ్వాలండి? రాజధాని, గరుడ బస్సులకు కూడా ఇవ్వండి మహిళలకు. కానీ దాంతో ఏదైనా నష్టం జరిగే సెక్షన్ ఉంటే, ఉదాహరణకి ఈరోజు ఆటో డ్రైవర్లు వాళ్లకు తప్పకుండా 10,000 రూపాయలు నెలసరి భృతి చెల్లించాలి. వీళ్ళు మేనిఫెస్టోలో చెప్పారు, ఈ ఆటో డ్రైవర్లకు మేమేదో సంవత్సరానికి 12,000 ఇస్తామని. ఆ సంవత్సరానికి 12,000 నువ్వు నెలకు 1,000 రూపాయలు ఇస్తే వీళ్ళు బతకలేరు. కాబట్టి ఖచ్చితంగా కనీసం నెలకొక 10,000 రూపాయలు ఆటో డ్రైవర్లకు భృతి చెల్లిస్తేనే ఈ ఆటో డ్రైవర్లు బతికి బట్టగట్టగలుగుతారు. లేకపోతే మాత్రం ఇది ఇంకా కొన్ని లక్షల మంది ఆటోల మీద ఆధారపడి బతికే వాళ్ళ జీవితం ఏమైతే ఏర్పడ్డది. వాళ్ళ దీంతో ఎఫెక్ట్ వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, వాళ్ళు డైలీ రెగ్యులర్గా ఒక 2 నుంచి 2,500 ఆ రోజును బట్టి, లేదంటే ఆ ఏరియాని బట్టి అట్లా సంపాదించుకునే వాళ్ళము. ఇవాళ కేవలం ఒక 500, 600 కూడా చేయలేకపోతున్నాం. మరి మేము ఆటోకు సంబంధించినటువంటి ఆ ఈఎంఐలు ఉంటాయి, ఇంకా రకరకాలు ఉంటాయి, ఫ్యామిలీకి మెయింటెనెన్స్ సంబంధించి మా కుటుంబాలు ఎట్లా గడవాలి అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు రాజేష్ గారు, కాంగ్రెస్ పార్టీ ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఇవ్వడం అనేటువంటిది ఎవరం మనం వ్యతిరేకిస్తలేము, మంచిదే. వారు విధానాలు ఓట్లు వేసారు కాబట్టి ప్రజలకు డెఫినెట్గా కల్పించాల్సినటువంటి బాధ్యతలో భాగంగా కల్పించరు. కానీ కల్పించే ముందు వాటికి సంబంధించినటువంటి అనేక విషయాలను పరిశీలించాల్సినటువంటి ప్రభుత్వం అన్ని గాలికి వదిలేసి కేవలం పెట్టేసింది. ఇవాళ ఆటోలు దాదాపు 1,00,000కు పైగా ఆటోలు హైదరాబాద్ నగరంలో సంచరిస్తూ ఉన్నాయి. అనేక మంది పీజీ విద్యార్థులు, ఎందుకంటే హైదరాబాద్లోనే మిగిలిన జిల్లాలలో ఇంకా వేరే చాలా గ్రామాలలో ఇవి మొత్తంగా చూసుకుంటే దాదాపు 10 లక్షల వరకు ఉండొచ్చు మొత్తం టోటల్గా కూడా. కాబట్టి వీళ్ళందరూ కూడా ఏమైపోతున్నారంటే వాళ్ళ జీవనం మొత్తం కూడా విధ్వంసమయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. రోజు 500-600 దొరికేటువంటి ఆటో డ్రైవర్, ఏ ఆటో డ్రైవర్కు సొంత ఆటో ఉండదు రాజేష్. ఈ ఆటోలన్నీ కూడా మళ్ళీ ఎక్కడి నుంచో కిరాయి తెచ్చుకోవాలి, కిరాయి కట్టాలి. కనీసం కిరాయి కూడా వెళ్తలేదు. కిరాయి వెళ్లకుండా పాపం రోజు ఇబ్బందులు పడుతున్నట్టు. ఉచిత ప్రయాణం ఇస్తే ఆటోలకు ఏమైనా కంపెన్సేషన్ ఇవ్వండి.
10,000 ఇవ్వాలని నిన్న బహిరంగ లేఖ కేటీఆర్ గారు రాశారు. 10,000 ఇవ్వమని మేము అడుగుతా ఉన్నాం. మీరు ఎంత ఇస్తారు? మాకంటే మేము అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చేటోళ్ళు కదా. 10,000 అంటే 12,000 ఇవ్వండి. ఎవరు వద్దన్నారు? 12,000 ఆటోలకు ఇచ్చి కాపాడుకోండి. తాత్కాలికంగా వాళ్ళకి ఇంకా వేరేమైనా ఉపాధి చూపిస్తారా? ఏం చేస్తారు? ఇది ఉంటుందా లేదా? వీళ్ళు ఇది పోయిందని వీళ్ళు ఆటోలని అమ్ముకున్నాక మళ్ళీ బస్సు ప్రయాణం తీసేస్తే మళ్ళీ ఆటోలు కొనుక్కోవడానికి ఎంత కష్టపడాల్సి వస్తుంది అనేటువంటి విషయం. ఒక ఆటోను రోజు ప్రేమగా చూసుకొని పొద్దున్న ఏమైనా తుడుచుకొని శరీరం స్నానం చేసినా చేయకున్నా ఆటోను గడుక్కొని ఆటోను ప్రజల వద్దకు తీసుకుపోయే ఆటో డ్రైవరు తన ఆటోను తానే కాలబెట్టుకున్నాడంటే ఎంత మదనంతో, ఎంత కోపంతో, ఎంత ఆగ్రహావేశం ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇటువంటి చర్యల వల్ల ఇలా తెలంగాణలో ఆత్మహత్యలు తగ్గించేటువంటి ప్రయత్నం ఒకవైపు ముఖ్యమంత్రి నాయకత్వంలో వ్యవసాయ రంగంలో చేస్తే, ఇవాళ ఆటో రంగంలో దాదాపుగా 15 మంది ఆత్మహత్యలు చేసుకోవడం అనేటువంటిది ఇది నిజంగా ఇది కాంగ్రెస్కి పాపం చుట్టుకుంటుంది. డెఫినెట్గా ఆటోలో కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించాలి. ఎవరన్నా ఊరేగింపు చేసినా, ఎవరైనా ధర్నా చేసినా దీని వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఎగేస్తుంది అని చెప్తా ఉన్నారు. ఎగేయడానికి అవసరమైనటువంటి ప్రయత్నం మేము ఏం చేయడం లేదు. ఉన్న సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా ఆటో డ్రైవర్లను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. బహిరంగ లేఖకు రేవంత్ రెడ్డి గారు స్పందించాలి. స్పందించి వాటికి సంబంధించినటువంటి విషయంలో సంపూర్ణ న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఇంకోటి మనం వార్త వస్తున్నాం. నెల పింఛన్ కోసం రోడ్డెక్కారు ఆసరా పింఛన్దారులు అనేది నారాయణపేట జిల్లా ఒక గ్రామంలో మన రోడ్డుపై బైఠాయించారు రాజేష్ గారు. జనవరి పింఛన్ ఇంకా వాళ్ళకి అందలేదు. నిన్న 1వ తారీఖునే ఉద్యోగులకు జీతాలు అనగానే చాలామంది నిజంగానే ప్రభుత్వం 1వ తారీఖు జీతాలు ఇస్తుందని సంతోషపడతా ఉన్నారు. మంచిదే, 1వ తారీఖు ఇవ్వాల్సి. కానీ 1వ తారీఖు జీతాలు ఎట్లు ఇస్తున్నారు అనేటువంటి విషయం ఆలోచిస్తే ఇవాళ ఇచ్చిన హామీలు రుణమాఫీ లేదు, పెన్షన్లు సరిగ్గా పడతలేవు. దానికి ఉదాహరణే మీరు చెప్పినటువంటి అంశం. 3వది రైతు బంధు ఏసుడు బంద్ అయింది. అంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 14,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చుకున్నది. రెవెన్యూ రిసీట్స్ వచ్చేటువంటి 12-13 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు మళ్లించేటువంటి ప్రయత్నం చేసింది. కానీ ఏ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి లబ్ధిదారులకు అందలేవు. ఆ లబ్ధిదారులకు అందియకుండా కేవలం జీతాలు మాత్రం ఇచ్చి ప్రభుత్వ పాలనని కొనసాగించాలి, ఇదే జనరంజక పాలన, ఇదే ప్రజాపాలన అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటి వరకు రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు. మీరు చెప్పినటువంటి 100 గ్యారంటీ 100 రోజుల్లో ఇచ్చేటువంటి గ్యారంటీలు ఏ ఒక్కటే. పైగా నిన్న ఫిబ్రవరి నిన్న 2వ తారీఖు ఇక డెఫినెట్గా నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి మీరు చెప్పారు. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఏమైంది? ఫిబ్రవరి 1కి ఇస్తామన్న నోటిఫికేషన్ ఏమైంది? ఇప్పటి వరకు లేదు. ఉన్న హామీలు పోయినాయి, నోటిఫికేషన్లు పోయినాయి. మొత్తంగా కూడా ఇవాళ అలవిగానే హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి ఇవాళ అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆగ్రహానికి త్వరలోనే గురికాక తప్పదు. థ్యాంక్ యూ సో మచ్ జమీలుద్దీన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ దేవి ప్రసాద్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.